నమస్కారం గురుగారు. అలాగే ఆ, ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాద్యా సుమనసः సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశుస్తన్నమామి గజాననం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిः సన్నిధిం క్రియాత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏతావత్పర్యంతం నామవాచకానాం తదా సర్వనామ్నాం చ కేషాంచిత్ ప్రథమా విభక్తి, ద్వితీया विभक्ति, षष्ठी विभक्तिश्च पाठितम्. तत्र उदाहरणतया आदौ कानिचन वाक्यानि वदामि. बालः गच्छति, बालौ गच्छतः, बालाः गच्छन्ति. बालः गच्छति, बालौ गच्छतः, बालाः गच्छन्ति. बालिका पठति, बालिके पठतः, बालिकाः पठन्ति. फलं पतति, फले पततः, फलानि पतन्ति. एवं प्रथमा विभक्तेः उदाहरणानि. इदानीं द्वितीया विभक्तिः. अहं बालं पश्यामि, अहं बालं पश्यामि. उपाध्यायः बालान् पाठयति, उपाध्यायः बालान् पाठयति. माता बालं प्रेषयति. बालः पाठशालां गच्छति, बालः पाठशालां गच्छति. अहं वृक्षं पश्यामि, कपिः वृक्षम् अधिरोहति. कपयः वृक्षान् अधिरोहन्ति. एवं षष्ठी विभक्ति. इयं बालस्य माता. रामः दशरथस्य पुत्रः, सीता रामस्य पत्नी. रामः सीतायाः पतिः. ईश्वरः पार्वत्याः पतिः. लतायाः पत्राणि एतानि, एतानि
लतायाः पत्राणि एतानि वृक्षस्य फलानि एतानि वृक्षाणां फलानि एतानि लतानां पुष्पाणि कृष्णः भगवद्गीतायाः वक्ता श्री कृष्णः भगवद्गीतायाः वक्ता एवं षष्ठी विभक्ति एषः बालानाम् अध्यापकः एषा शिशूनां माता एते गुरूणां शिष्याः एते गुरूणां शिष्याः इदं वृक्षाणां वनम् एवं रीत्या षष्ठी विभक्ति एकस्य शब्दस्य विभक्तिः वदामि बालः एकवचने एव बालः बालं बालस्य बालः बालं बालस्य एवं बहुवचने बालाः बालान् बालान् बालाः बालान् बालानां रमा बहुवचने रमाः रमां रमाः रमायाः रमाणां बाला बालाः बालां बालाः बालायाः बालानां फलं फलानि फलं फलानि फलस्य फलानां నపుంసకలింగంలో ఇది ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఒక్కలాగే ఉంటాయి. అందువల్ల అక్కడ ఫలం ఫలే ఫలాని ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి కూడా ఫలం ఫలే ఫలాని. ఇంకో సంగతి ఏమిటంటే మిగతా విభక్తులన్నీ పుంలింగ శబ్దంలాగా ఉంటాయి. అంటే ఫల శబ్దం యొక్క ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఒకలాగే ఉంటాయి. తృతీయ నుండి సప్తమి విభక్తి వరకు ఏదో బాల శబ్దం లాగో రామ శబ్దం లాగో పుంలింగ శబ్దం లాగా ఉంటాయి. అందువల్ల మనం నపుంసలింగ శబ్దాలని చాలా సులువుగా గ్రహించవచ్చు, నేర్చుకోవచ్చు. సరే, ఈరోజు మరొక విభక్తిని ఇప్పుడు చూద్దాం. రామః చూసాము, రామం. తెలుగులో మీకు దీని అర్థం తెలుస్తోంది అనుకుంటున్నాను. ఇక తెలుగు విభక్తులు మీకు పరిచయమే, బాగా చిన్నప్పుడే అవి చదువుకుని ఉంటారు. డోమోములు ప్రథమా విభక్తి, ఏదో నిన్ను నున్ను లన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచే తోడంతో తృతీయ విభక్తి, కొరకు కై చతుర్థి విభక్తి, వలనం కంటెన్ పట్టి పంచమి విభక్తి, కీ కు యొక్క లోపల షష్ఠీ విభక్తి, ఆందోళన సప్తమి విభక్తి, అలాగే ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఈ విధంగా మనం నేర్చుకుని ఉన్నాం చిన్నతనంలో. అంచేత విభక్తి యొక్క అర్థం మీరు
సంస్కృతములో చెప్పినప్పటికీ దాని అర్థం తెలుగులో ఈ విభక్తుల ప్రకారంగా తెలుసుకోవచ్చు. రామ అంటే రాముడు, రామం అంటే రాముని, రామస్య అంటే రాముని యొక్క. మరొకటి బాలహ, చూడండి, బాలహ తాడయతి అంటే బాలుడు కొట్టుచున్నాడు. బాలహ తాడయతి, తాడనం అంటే కొట్టడం. బాలహ తాడయతి, బాలుడు కొట్టుచున్నాడు. కొట్టుచున్నాడు అంటే దేన్ని కొడుతున్నాడు అని సాధారణంగా అడుగుతాం కదా. బాలహ ఏదో శునకం తాడయతి, తత్ర శునకః అస్తి, తత్ర శునకః అస్తి. బాలః శునకం తాడయతి. అక్కడ మార్పు గమనించండి. తత్ర శునకః అస్తి అంటే మీకు తెలుసు అక్కడ కుక్క ఉన్నది. బాలః శునకం తాడయతి. నిన్న అనుకున్నాం అనేది ద్వితీయ విభక్తి. ఇప్పుడు ద్వితీయ విభక్తికి అర్థం చెప్పా. నీ, నువ్వులా, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి అంటాం కదా. అంచేత బాలః శునకం తాడయతి అంటే బాలుడు కుక్కను కొట్టుచున్నాడు. దేంతో కొడుతున్నాడు? సాధారణంగా కర్రతో కొడతారు. అందుచేత బాలః దండేన శునకం తాడయతి. బాలః దండేన శునకం తాడయతి అంటే బాలుడు కర్రతో కుక్కను కొట్టుచున్నాడు అని అర్థం వచ్చింది. దండ అనేది నేను అనుకున్నాం ప్రాతిపదికము అంటారని. ఈ నామవాచకాలు లేదా నామపదాలకి ఉండే మూలం, దాన్ని ఏమంటారంటే ప్రాతిపదికము అని అంటారు. దండ, దీనికి ప్రథమ దండ, ద్వితీయ దండం, ఇప్పుడు చెప్పిన తృతీయ దండేన. దండ, దండం, దండేన, దాన్ని షష్ఠి చెబితే దండస్య. అదే బాలహ తీసుకున్నాం అనుకోండి. బాలహ బాలం, బాలేన బాలస్య. కరహ తీసుకున్నాం అనుకోండి. కరహ కరం, కరేణ కరస్య. చూసారు ఇక్కడ కరేణ, అక్కడ కూడా గమనించండి. కరేణ, బాలేన దగ్గర మామూలు నకారమే. కరాలో రేఫ్ ఉంది కాబట్టి కరేణ నకారం వచ్చింది. ఇట్లాగ మీరు తృతీయ విభక్తిని గమనించవచ్చు అనమాట. ఈ అకారాంత శబ్దాల్లో తృతీయ విభక్తి మార్పు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది పుంలింగ శబ్దమైనా నపుంసకలింగ శబ్దమైనా ఇట్లాగే మారుతుంది. నపుంసకలింగ శబ్దాల్లో చూసామనుకోండి, ఫల శబ్దానికి ఫలేన, పుష్ప శబ్దానికి పుష్పేణ, జల శబ్దానికి జలేన, అలాగే పుస్తకేన, నేత్రేణ, శరీరేణ, కవాటేన, కవాటం అంటే తలుపు, ద్వారం, ద్వారేణ, ద్వారం తెలుసు మీకు, ద్వారబంధం అంటాం కదా. ద్వారేణ, ఇంగ్లీష్లో ఇది గేట్ అంటాం. కుడ్యం గోడ, కుడ్యేన, గృహం ఇల్లు, గృహేణ. ఇట్లాగా ఆ మార్పును మీరు గమనించండి. రామ, రామం, రామేణ, రామస్య అని కూడా అనుకున్నాం అన్నమాట. అంటే తృతీయ విభక్తి చేత, చేతోడాతో అనుకున్నాం కదా. సీత రామేణ సహా అని వాడతారు. వనం గచ్చతి, సీత గచ్చతి,
సీత వెళ్ళుచున్నది. నిన్న భూతకాలంలో కూడా మనం చెప్పుకున్నాం ప్రథమ పురుష. భూతకాలం చెప్తే సీత గచ్చతి కాకుండా అగచ్చతు. సీత గచ్చతి అంటే సీత వెళ్ళుచున్నది వర్తమాన కాలం. సీత అగచ్చతు సీత వెళ్ళినది. కుత్ర కుత్ర అగచ్చతు ఎక్కడికి వెళ్ళింది? సీత వనం అగచ్చతు సీత వనానికి వెళ్ళింది. ఎవరితో వెళ్ళింది? రామేణ అగచ్చత్. సీత రామేణ సహ. ఈ తృతీయ పక్కన ఏం చేస్తుంటారంటే కూడా అనడానికి సహా అని వాడుతుంటారు. సహా అంటే సా హా రాయాలి, విసర్గలు కాదు. సీత రామేణ సహ అగచ్చతు. మాతా బాలేన సహ అగచ్చతు. పితా పుత్రేణ సహ అగచ్చతు. ఒకటి అంటే ఇంకా మీకు మిగతా దానికి తృతీయ చెప్పలేదు కాబట్టి ఈ ఉదాహరణ ఇలా చెప్తున్నాను. మిగతా వాటికి కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా నేర్చుకుందాం. అకారాంతానికి తెలిసింది కదా, బాలేన రామేణ. స్క్రీన్ ఏమైనా షేర్ చేస్తారా గురుగారు? చేస్తా ఒక్క నిమిషం. అంటే కొన్ని చెప్పిన తర్వాత మీకు చేస్తా. అంటే ముందే షేర్ చేస్తే మీరు దానికే చూస్తుంటారు, అందుకోసం. సరే పుత్రేణ, గురుగారు చంద్రేణ, గురుగారు సూర్యేణ, వృక్షేణ. అలాగే నపుంసలింగ శబ్దాలు కూడా ఇందాక చెప్పాను. నపుంసలింగ శబ్దము పుంలింగ శబ్దం కూడా తృతీయ దగ్గర నుండి సప్తమి దాకా ఒకలాగే ఉంటుందని. అందువల్ల దీంట్లో నపుంసలింగ శబ్దాలు కూడా మనం ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట. ఫలేన, పుస్తకేన, పుష్పేణ, జలేన, పుష్పేణ, పత్రేణ, సూర్యేణ పద్మం వికసతి. అయితే సూర్యేణ పుష్పం వికసతి. పుష్పేణ పరిమళం. పుష్పేణ పరిమళం వ్యాప్నోతి. వ్యాప్నోతి మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు అనుకోండి. ఇట్లాగా తృతీయ ఏకవచనం అకారాంత శబ్దాలకి ఇలా ఉంటుంది అనమాట. ఇదే బహువచనం తీసుకున్నట్టయితే కేవలం బహువచనము, ఏకవచనం, బహువచనం ఎలా ఉంటుందో చెప్తాం. ఇప్పుడు మీకు ఏకవచనం పరిచయం అయింది కాబట్టి దాంతో పాటు బహువచనం చూపిస్తా. బాలేన బాలై, రామేణ రామై, పుష్పేణ పుష్పై, గృహేణ గృహై, బాణేన బాణై, రామేణ రామై, ఫలేన ఫలై, పుస్తకేన పుస్తకై. సూర్యుడి కిరణాలు అంటాం కదా, కిరణేన కిరణై. సూర్యస్య కిరణై పుష్పాని వికసంతి. అర్థమైంది అనుకుంటున్నాను. సూర్యస్య, స్య ఉంటే షష్ఠి, యొక్క అంటే సూర్యస్య, సూర్యుని యొక్క, కిరణై కిరణముల చేత, పుష్పాణి పుష్పములు, వికసంతి వికసించుచున్నవి. సూర్యస్య కిరణై పుష్పాణి వికసంతి. అలాగే వనస్య లేదా వనస్య సరిపోదు, ఉద్యానవనస్య. ఉద్యానవనస్య పుష్పై పరిమళం వ్యాప్నోతి. అంటే వనము యొక్క పువ్వుల చేత పరిమళం, వాసన వ్యాపిస్తోంది. ఇట్లాగా
బహువచనంలో ఈ ఐహ్ అకారాంత శబ్దాలకి ఐహ్ అని ఉంటుంది అన్నమాట. రామేణ రామై, బాలేన బాలై, పుష్పేణ పుష్పై, పుస్తకేన పుస్తకై, జలేన జలై, కరేణ కరై, కిరణేన కిరణై, ద్వారేణ ద్వారై, సూర్యేణ సూర్యై, పురుషేణ పురుషై, ఇలాగా చెప్పుకోవచ్చు. ఇక వీటిలో మనం ఇంకా ఏం చెప్పుకున్నామంటే పుంలింగ శబ్దాల్లో అకారాంతము చెప్పాక ఇకారాంతము ఉకారాంతము కూడా చెప్పు. ఇకారాంతాలు గమనించండి. ముందు హరి ఇకారాంత శబ్దం, హరిహి ప్రథమ విభక్తి. ద్వితీయలో హరిం ద్వితీయ విభక్తి. ఇప్పుడు ఇక్కడ తృతీయలో హరిణా, హరిణా విష్ణువు చేత. కపి ఉందనుకోండి, కపినా కోతి చేత. కవినా కవి చేత. ఈ హరిణాకి కవినాకి తేడా మీకు గమనించారుగా. హరిలో రేఫ ఉంది, అంచేత హరిణాణ హరిణా. కవి దగ్గర రేఫ లేదు, అంచేత కవినా. గిరి రేఫ ఉంది, గిరిణా. దీనికి బహువచనం. బహువచనంలో భిహి అనేది చేరుతుంది. హరిణా హరిభిహి, కవినా కవిభిహి, కపినా కపిభిహి, గిరిణా గిరిభిహి. ఇలా ఉంటాయి అన్నమాట ఇకారాంత శబ్దాలు. అదే ఇది ఉకారాంతం దగ్గర మనం ఉకారాంతం కూడా చెప్పుకున్నాం పుంలింగంలో. గురుహు అని చెప్పాం, గురుహు. ద్వితీయలో గురుం. ఇప్పుడు తృతీయ గురుణా, నా అన్నమాట. ఇకారాంతం దగ్గర నా వచ్చింది, అలాగే ఉకారాంతం దగ్గర కూడా నా. గురుణా బహువచనం గురుభి, భానునా భానుభి, తరుణ తరుభి. ఇక్కడ తరు చెట్టు, దాంట్లో తరువులో రేఫ ఉంది, అంటే తరుణ. భాను అక్కడ రేఫ లేదు, అంచేత భానునా. గురు రేఫ ఉంది, అందువల్ల గురుణా ణత్వం అనమాట. గురుణా గురుభి, తరుణ తరుభి, భానునా భానుభి, ఏదో లఘునా లఘుభి. ఈ విధంగా మనకి పుంలింగంలో అకారాంత ఇకారాంత ఉకారాంత శబ్దాలు ఉంటాయి. అలాగే స్త్రీలింగంలో ఏదో బాల తీసుకున్నాం, సీత, లత, శాల, ఇట్లాంటివి ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు తీసుకున్నాం. వీటికి ఎలా ఉంటుందో చూద్దాం. బాల ప్రథమ, బాలాం ద్వితీయ, తృతీయలో బాలయా అని ఉంటుంది. బాలయా, బాలికయా, సీతయా, వీణయా, శాలయా, లతయా, పత్రికయా. బాలయా అంటే బాల చేత, లేదా బాలిక చేత, బాలికతో. చేత చే తోడతో చెప్తుంటాం కదా విభక్తి. వాటికి బహువచనం
మళ్ళీ భిహి. బాలా శబ్దం ఏమిటో ముందు ఇప్పుడు కూడా మనము సంస్కృతంలో ఆ ప్రాతిపదికను గుర్తించాలి. శబ్దం అని అంటుంటాం. నామవాచకాలన్నిటికీ ముందే చెప్పాను, ఆ మూల శబ్దాన్ని ప్రాతిపదికము అని అంటారు. అంటే మనం ప్రాతిపదికను గుర్తుపెట్టుకోవాలి. అంటే బాలా ప్రాతిపదిక, శాలా ప్రాతిపదిక, పుల్లింగంలో బాల ప్రాతిపదిక, గురు ప్రాతిపదిక, హరి ప్రాతిపదిక, అదనమాట. అలా ప్రాతిపదిక గుర్తుపెట్టుకుంటే దాని పక్కన ఏం చేరుతోంది, ఏం మార్పు వస్తోంది అనేది గమనించవచ్చు అన్నమాట. ఇప్పుడు స్త్రీలింగ శబ్దంలో ఆకారాంతంలో చెప్పుకుంటున్నాం. బాలయ, బహువచనం బాలాభి. బాలయ చూడండి, ప్రాతిపదిక బాలా, ఆకారాంతం అంటే తృతీయలో ఏమైపోయింది, ఆకారమేమో హ్రస్వం అయింది, మధ్యలో యా, తర్వాత యా చేరింది. బాలయా, బాలాభి, సీతయా, సీతాభి, లతయా, లతాభి, పత్రికయా, పత్రికాభి. ఆ విధంగా మార్పు వస్తుంది. అదే మళ్ళీ ఇంకా ఆకారాంత స్త్రీలింగాలు కాకుండా మనం ఈకారాంతం కూడా చెప్పుకున్నాం. గౌరీ, గౌర్యా, గౌరీ ఈకారం, గౌరీ శబ్దం. అదే మళ్ళీ తృతీయలో ఏమవుతుంది, గౌర్యా. అంటే వ్యాకరణం చెప్తే ఏమవుతుందంటే అవతల ఆ అనేది కలిసి ఈకారము ఆకారం, గౌరీ ఆ గణాదేశ సంధ్య అంటారు. అప్పుడు గౌరియా అవుతున్నాడు. తర్వాత తర్వాత తెలుస్తాయి అనుకోండి అవి సందులో విను. చేత గౌరీ శబ్దానికి గౌర్యా, బహువచనం గౌరీభి, పార్వత్యా, పార్వతీభి, లేఖిన్యా, లేఖినీభి, అంకన్యా, అంకనీభి. ఆ విధంగా మారుతాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, జాగ్రత్తగా ఇవే దాంట్లో ఉంటాయి. మీరు వాటిని గమనించవచ్చు. చూడండి, రామేణ, రామై పక్కన అర్థం ఇచ్చాము. అది ఇప్పటికే మీకు తెలిసిపోయింది అర్థము. అంచేత రామేణ, రామై, బాలేన, బాలై, దండేన, దండై. అవి అకారాంత శబ్దాలకు ఉదాహరణ. మూడు ఉన్నాయనుకోండి. ఇంకా ఇంతకుముందు మనం చాలా చెప్పుకున్నాం. పురుషేణ, పురుషై, కరేణ, కరై, వృక్షేణ, వృక్షై, హస్తేన, హస్తై. దేహం అంటాం శరీరాన్ని, దేహేన, దేహై. ఇలాగా చెప్పచ్చు అనమాట. మీకు మొదట్లో కొన్ని ప్రథమా విభక్తి చెప్పినప్పుడు కొన్ని పుంలింగ శబ్దాలు పరిచయం చేశాం కదా, వాటన్నిటికీ మీరు ఇలాగా తృతీయ అభ్యాసం చేయొచ్చు. మనకి చాలా శబ్దాలు అకారాంత పుంలింగ శబ్దాలు చాలా కనపడతాయి. ఇప్పుడు ఆకాశ ఉందనుకోండి, ఆకాశేన, ఆకాశై. దీప, దీపేన, దీపై. ఆ విధంగా మీరు ఊహించి వాటిని మార్చుకోవచ్చు. తర్వాత కవినా, కవిభి, హరిణా, హరిభి. వికారాంతాలు ఉదాహరణ. కపినా, కపిభి, గిరిణా, గిరిభి. కిరి అంటే, కిరి అంటే పంది అని అర్థం అనుకోండి. కిరిణ, కిరిభి.
ఇలా ఏదో ఒక ఇకారాంత శబ్దానికి ఉదాహరణ కోసము మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఉకారాంతాలు. గురుణా, గురుభి, ఇలా గురు శబ్దం తీసుకోండి. ఇలాగే ఉకారాంతాల్లో శంభునా, శంభుభి, భానునా, భానుభి, లఘునా, లఘుభి, ఉకారాంతం. తర్వాత అరుకారాంతం. ఈ అరుకారాంతంలో ఇప్పుడు మూడో విభక్తి వరకు వచ్చాం కాబట్టి అరుకారాంతము ప్రథమ, ద్వితీయ అవి కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తాను. పితృశబ్దం. ఈ అరుకారాంత శబ్దాలన్నిటికీ కూడా ఏమిటంటే ప్రథమా విభక్తి ఏకవచనంలో ఆ అని కనపడుతూ ఉంటుంది. అవి పుంలింగ శబ్దమైనా స్త్రీలింగ శబ్దమైనా కూడా. పిత పితృశబ్దానికి పితా, పితరౌ, పితరహ అంట. ప్రథమలో ఏమిటి? పితా, పితరౌ, పితరహ. సోదరుడికి భ్రాతృశబ్దం భ్రాత, భ్రాతరౌ, భ్రాతరహ. తల్లికి మాత, మాత, మాతరౌ, మాతరహ. ధాతృశబ్దం పూర్ణంలో ధాత, ధాతారౌ, ధాతారహ. ఒక చిన్న తేడా దీనికి దానికి గమనించండి. ఈ బంధువాచక శబ్దాలు ఉన్నాయి కదా. బంధువాచక శబ్దాలంటే మాతృశబ్దం, పితృశబ్దం, భ్రాతృశబ్దం. స్వశ్రు సోదరి అనే అర్థంలో స్వశ్రు శబ్దం ఉంటుంది. ఈ స్వశ్రు శబ్దం, అలాగే కూతురు దుహితృ శబ్దం, ఇవన్నీ అరుకారాంతాలే. మాతృ, పితృ, భ్రాతృ, దుహితృ, స్వశ్రు, ఇవి వీటికిను మామూలు సాధారణంగా అరుకారాంత శబ్దాలు ఇందాక చెప్పిన ధాతృ అనే శబ్దం, బ్రహ్మగారు ధాత అంటే, వాటికి కొంచెం తేడా ఉంటుంది అనమాట. చూడండి ఒక్కసారి తేడా గమనించండి. ధాతృ శబ్దానికి ధాత, ధాతారౌ, ధాతారహ. అదే మాతృశబ్దమో పితృశబ్దం తీసుకున్నాం అనుకోండి, పితా, పితరౌ, పితరహ. అక్కడ ద్వితీయ అదే ప్రథమ, ద్వివచన, బహువచనాల్లోను, అలాగే తర్వాత ద్వితీయ ఏకవచన, ద్వివచనాల్లోను దానికి దీనికి దీర్ఘం ఉండడం, దీర్ఘం లేకపోవడం అనే తేడా ఉంది. పితృశబ్దానికి పితా, పితరౌ, పితరహ అనే ఉంది. పితరౌ ఇక్కడ తాకి దీర్ఘం లేదు. అలాగే పితరహ తాకి దీర్ఘం లేదు. అదే బ్రహ్మ అనే అర్థం ఉన్న ధాతృ శబ్దం తీసుకున్నాం అనుకోండి, ధాత, ధాతారౌ, ధాతారహ. అంటే ఎక్కడైనా మనం గమనించాల్సిందంటే ఈ బంధువాచకం అని గుర్తుపెట్టుకోండి. ఈ బంధువాచకమైన అరుకారాంత శబ్దాల్లో దీర్ఘం ఉండదన్నమాట. పితా, పితరౌ, పితరహ. మాత, మాతరౌ, మాతరహ. భ్రాత, భ్రాతరౌ, భ్రాతరహ. దుహిత, దుహితరౌ, దుహితరహ. శ్వసా, అది అంతవరకునే. తర్వాత బంధువాచకం కాని వాటిల్లో ఏమిటంటే ధాత, ధాతారౌ, ధాతారహ. కర్త, కర్తారౌ, కర్త. అంటే బంధువాచకం కాని అరుకారాంత శబ్దాలకి రెండు మూడు ఉదాహరణలు. ధాత, ధాతారౌ, ధాతారహ. కర్త, కర్తారౌ, కర్తారహ. ఏదో హర్త, హర్తారౌ, హర్తారహ. భర్త, భర్తారౌ, భర్తారహ. ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అదే దానికి ద్వితీయ తీసుకున్నట్టయితే, అరుకారాంతాలకే ద్వితీయ తీసుకుంటే ధాత ప్రథమ, ద్వితీయ ధాతారం, ధాతారౌ, ధాతృ. ఆ దీర్ఘం ఉండడం ఉండకపోవడం
ఈ ఉండే దీర్ఘం ఉండే వాటిని ముందు చెప్తున్నాను. ధాతారం ధాతారౌ ధాతృన్, అలాగే భర్తారం భర్తారౌ భర్తృన్, హర్తారం హర్తారౌ హర్తృన్. ఈ విధంగా ఏదో కర్తారం కర్తారౌ కర్తృన్ ఇట్లా ఉంటుంది. దీర్ఘం ఉండనివి. మాత మాతారం మాతారౌ మాతృ, ఇది స్త్రీలింగ శబ్దం కాబట్టి మాతృన్ నకారం ఉండదు. నేను అనుకున్నాం మనం పుల్లింగ శబ్దంలో స్త్రీలింగ శబ్దంలో రెండింటికి తేడా. ద్వితీయ బహువచనంలో పుంలింగ శబ్దాల్లో చివర నకారం ఉంటుంది, స్త్రీలింగ శబ్దాలు అయితే చివర నకారం ఉండదు అని. పితృశబ్దం తీసుకుంటే పితరం పితరౌ పితృన్, భ్రాతరం భ్రాతరౌ భ్రాతృన్, దుహితరం దుహితరౌ దుహితృ, ఆ విధంగా అవుతాయి. సరే, ఇది అరుకారాంత శబ్దాలు. మనకి ప్రథమ ద్వితీయ చెప్పాము, ఇప్పుడు తృతీయ. పిత్రా పితృభి, ఇంక ఇప్పుడు దీర్ఘం ఉండడం లేకపోతే ఆ తేడా మీకు ఇంకేం ఉండదు. ఓకే, ప్రథమ ద్వితీయంలోనే ఆ తేడా. తర్వాత నుంచి అది పుంలింగ శబ్దమైన స్త్రీలింగ శబ్దమైన ఒకలాగే ఉంటుంది. పిత్రా పితృభి, మాత్రా మాతృభి, భ్రాత్రా భ్రాతృభి, దుహిత్రా దుహితృభి. అలాగే బంధువాచకం కానివి ధాత్రా ధాతృభి, ధాత అంటే బ్రహ్మగారు, ధాత్రా ధాతృభి, కర్త్రా కర్తృభి, కర్త అని వాడతాం కదా, చేసేవాడు, అంచేత కర్త్రా కర్తృభి, హర్త్రా హర్తృభి, భర్త్రా భర్తృభి, అట్లా ఉంటాయి. తర్వాత తృతీయలో అదే స్త్రీలింగాలు ఆకారాంతం. ఇక్కడ ఉంది దీని మీద సీతయా సీతాభి, లతయా లతాభి, వీణయా వీణాభి, పత్రికయా పత్రికాభి. ఇక్కడ రెండే ఇచ్చాను. మిగతా మీకు తెలిసిన ఆకారాంత స్త్రీలింగ శబ్దాలన్నిటినీ అలాగా మార్చుకోవచ్చు. గౌరీ శబ్దం ఒకటి ఉంది. ఈకారాంత శబ్దాల్లో గౌర్యా గౌరీభి, లేఖిన్యా లేఖినీభి, పార్వత్యా పార్వతీభి. అలాగే నపుంసలింగ శబ్దాలు, ఇది కూడా ఇందాక చెప్పాను నేను. జలేన జలై, ఈ నపుంసలింగ శబ్దాలు అవతల పుల్లింగ శబ్దాలు తృతీయ నుండి సప్తమి దాకా ఒకలాగే ఉంటాయి అని చెప్పుకున్నాం. జలేన జలై, నేత్రేణ నేత్రై, పుష్పేణ పుష్పై, పత్రేణ పత్రై, గృహేణ గృహై, కుడ్యేన కుడ్యై, ద్వారేణ ద్వారై. ఇప్పుడు ఇంతవరకు మనం ఏ విభక్తులు చెప్పుకున్నాం? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, షష్ఠీ విభక్తి. అంటే ఇప్పటికి ఈ రోజుకి 4 విభక్తులు ఇప్పుడు చెప్పేసుకోవడం అయిపోయింది. ఒకసారి ఎవరైనా ఏదో ఒక శబ్దానికి ఈ 4 విభక్తులు ముందు ఏకవచనంలో చెప్పండి చాలు, లేదా ఏకవచన బహువచనాల్లో చెప్పండి. ప్రస్తుతం ద్వితీయని పక్కన పెట్టండి, అలాగా దాని అవసరమైనప్పుడు చెబుదాం, కంగారు లేదు. చాలా సులువుగా మీకు తెలుస్తుంది. అంచేత ఏకవచన బహువచనాల్లో ఓ శబ్దం తీసుకోండి. ఏదో బాల తీసుకుంటే దానికి 4 విభక్తులు: బాలః బాలా, బాలం బాలాన్, బాలేన బాలై, బాలస్య బాలాన్. ఈ 4 విభక్తులు గుర్తున్నాయి కదా. బాలః బాలాః ప్రథమ, బాలం బాలాన్ ద్వితీయ, బాలేన బాలై తృతీయ, బాలస్య బాలానాం షష్ఠి. ఇట్లాగ మీరు కొంచెం ఒక్కసారి ఒక 4 5 ఎంతో మంది కాస్త ప్రాక్టీస్
చెప్పండి ఎవరైనా. నేను చెప్పనండి. నా పేరు శ్రీలక్ష్మి. చెప్పండి. కృష్ణ శబ్దం అండి. ఆ, కృష్ణః, కృష్ణాః ప్రథమ ఆ, విభక్తి. ఉమ్, ద్వితీయ విభక్తి కృష్ణం, ఉమ్, కృష్ణాన్. ఆ, తృతీయ విభక్తి ఉమ్, కృష్ణేణ, ఉమ్, కృష్ణైః. ఆ, షష్ఠి కృష్ణస్య, ఆ, కృష్ణానాం. అంతే. సమీచరం. ఈ విభక్తి అని అనక్కర్లేదు. ఆ 4 విభక్తులు చెప్పేయండి, పర్వాలేదే. ప్రథమ విభక్తి ద్వితీయ అని చెప్పవలసిన పని లేదు. 4 చెప్పేయండి. ఇంకా ఎవరైనా చెప్పండి. గోవింద చెప్పండి. చెప్పండి ఎవరు. అర్జున, అర్జునాః, ఉమ్, అర్జునం, అర్జునాన్, ఉమ్, అర్జునేన, ఉమ్, అర్జునైః, ఉమ్, అర్జునస్య, అర్జునానాం. సమీచరం. ఇంకా ఎవరో గోవింద అన్నారు, చెప్పండి ఎవరు. కాశీ విశ్వనాథం అండి. చెప్పండి చెప్పండి. గోవింద, ఆ, గోవిందాః, ఆ, గోవిందం, ఉమ్, గోవిందాన్, ఆ, గోవిందస్య, ఆ, గోవిందానాం. ఉమ్. తృతీయ చెప్పలేదు. తృతీయ గోవిందేన, ఆ, గోవిందైః. సమీచరం. ఇంకా ముకుందః, నా పేరు ఉమ్, మహాలక్ష్మి. చెప్పండి అమ్మా. ముకుందః, ఉమ్, ముకుందా, ఆ, ముకుంద, ముకుందాన్, ఆ, ముకుంద, ముకుందేన, ఆ, ముకుందైః, ఆ, ముకుందస్య, ఉమ్. ముకుందానాం. కొంచెం గట్టిగా చెప్పండి, అందరికీ వినపడదు. కొంచెం గట్టిగా చెప్పాలి. సరే. తర్వాత ఇంకా నమస్కారం గురువు గారు, నేను చెప్తాను. చెప్పండి. రమా శబ్దంతో చెప్తాను గురువు గారు. చెప్పండి. రమా, ఆ, రమాహ, ఆ, రమాం, రమాహ, ఆ, రమయా, ఉమ్, రమాభిః, ఉమ్, రమాయాః, ఉమ్. రమాణాం. సమీచరం. ఇంకా వెంకట నరసు అన్నారు ఎవరో. పరిచయం చేశారు, అది చెప్పండి. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. వెంకట నరసు అని కనపడుతుంది. చెప్పండి. సార్ మమ నామ వెంకట నరసు. దేవాలయ అకారాంత పుల్లింగ దేవాలయ శబ్ద. చెప్పండి. దేవాలయ, దేవాలయాః, దేవాలయం, దేవాలయాన్, దేవాలయేన, దేవాలయైః, దేవాలయస్య, దేవాలయానాం. సమీచీనం. ఇంకా నేను వృక్ష శబ్దం చెప్తానండి. నా పేరు కృష్ణవేణి. వృక్ష, వృక్షాః, వృక్ష, వృక్షాన్, వృక్షేణ, వృక్షైః, వృక్షస్య, వృక్షాణాం. సమీచీనం. ఇంకా ఎవరైనా. మహోదయ అహం వదామి. మమ నామ రాజ్యలక్ష్మి. శుభం. ఉచితం. ముకుందః చెప్తాను మహోదయ. ముకుందః, ముకుందౌ, ముకుందాః. హే ముకుంద, హే ముకుందౌ, హే ముకుందం, ముకుందౌ, ముకుందాన్. అక్కర్లేదు. మనం 3 విభక్తులే, ఈ 4 విభక్తులే చెప్పండి. మహోదయ క్షమ్యతాం. చేద్దాం. ముకుందం, ముకుందేన, ముకుందాన్. తృతీయ ముకుందం, ముకుందం, ముకుందౌ, ముకుందాన్. తృతీయ
తృతీయ ముకుందేన ముకుందాభ్యాం ముకుందైః ఉమ్, ఉమ్. షష్ఠి చతుర్థి షష్ఠి ముకుందే ముకుందయోః ముకుందేషు షష్ఠి 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 సప్తమి చెబుతారు మీరు. ముకుందస్య ముకుందానాం. ముకుందస్య ముకుందస్య ముకుందానాం. ముకుందస్య ముకుందయోః ముకుందానాం. అంటే నేను ద్వివచనము చెప్పలేదు కదా, అందుచేత నేను ఏకవచనం బహువచనాలు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొందరు ఇవి చెప్పారనుకోండి, మిగతా వాళ్ళకి కన్ఫ్యూజ్ వస్తుంది, అయ్యో నాకు తెలియదే మహోదయ అనుకుంటారు. అందుకోసమని నేను ఏమి చెప్పాను, ముందు అవే చెప్పండి. మీరు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు దీంట్లో. మీకు తెలిసినప్పటికీ కూడా అవి మాత్రమే చెబితే, ఎందుకంటే మీరు వీళ్ళు మిగతా వాళ్ళు మీరు చెప్పేవి వినడం ద్వారా కూడా మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటారు. అందుకోసం సరే అస్తు మహోదయ. సరే, ఇంకా ముందుకు వెళదామా? ఇంకా ఎవరైనా చెప్దాం అనుకుంటున్నారా? సరే, ముందుకు వెళదాము. ఇప్పుడు దీంట్లో కొన్ని అదే అవ్యయ పదములు అని ఇక్కడ ఇచ్చాము. అవ్యయ పదాలంటే చిన్న నిర్వచనం, చిన్న వివరణ చెప్తాను. అవ్యయ పదాలకి ఏమిటంటే లింగము, వచనము, విభక్తి, ఈ మూడిటికి సంబంధించిన మార్పులు ఉండవు. అలా మార్పు లేని వాటిని అవ్యయాలు అంటారు. లింగ, వచన, విభక్తి శూన్యములు అని అంటూ ఉంటారు. వస్తుతః ఏమిటంటే అక్కడ లింగ, వచన, విభక్తి సంబంధమైన మార్పు లేనిది అని అర్థం. అవ్యయం, వ్యయము అంటే మార్పు, అవ్యయం అంటే మార్పు చెందనిది అని అర్థం. దీంట్లో కొన్ని పదాలు ఇంతకుముందే మీకు చెప్పాము, ఇంకా కొన్ని పదాలు ఇక్కడ ఉన్నాయి, వాటిని గమనించండి. కుత్ర ఎక్కడ, తత్ర అక్కడ, అత్ర ఇక్కడ, ఏకత్ర ఒక చోట, అన్యత్ర వేరొక చోట, సర్వత్ర అంతటా. క్వా ఎక్కడ, కుత్రాన్న ఎక్కడ అనే అర్థము, క్వా అని కూడా అనొచ్చు, ఎక్కడ అని. తరువాత అద్య ఇప్పుడు, ఈరోజు, శ్వః రేపు, పరశ్వః ఎల్లుండి, అధునా అంటే కూడా ఇప్పుడు. ఇప్పుడుకి అద్య అన్న ఇప్పుడు అని అర్థం ఉన్నది, అధునా అన్న ఇప్పుడు. ఇంకో పదం కూడా ఎదురొస్తుంది, ఇదానీం అంటే కూడా ఇప్పుడు అని అర్థం. ఇదానీం పాఠం శృణోమి అంటే ఇప్పుడు పాఠం వింటున్నాను. ఇదానీం జలం పిబామి ఇప్పుడు నీరు త్రాగుతున్నాను. ఇదానీం ఫలం కాదామి ఇప్పుడు పండు తింటున్నాను. అలాగనమాట. శ్వః అంటే రేపు, హ్యః అంటే నిన్న. సాధారణంగా మనకి ఈ పదాలు ఎక్కువ అలవాట్లు అంటే వాడుకలో ఉంటాయి. రేపు, నిన్న, లేదా రేపు తర్వాత ఎల్లుండి, నిన్నకి వెనకాల మొన్న. అంటే శ్వః అంటే రేపు, పరశ్వః అంటే ఎల్లుండి, హ్యః అంటే నిన్న, పరహ్యః మొన్న. అంటే ఈరోజు చెప్పాలంటే అద్య, అద్య గురువాసరః ఈరోజు గురువారము. అద్య అహం ఆపణం గచ్చామి ఈరోజు నేను మార్కెట్కు వెళ్తున్నాను. అద్య అహం పాఠశాలాం గచ్చామి ఈరోజు నేను పాఠశాలకు వెళ్తున్నాను. సంస్కృతంలో నిషేధం చెప్పాలంటే నా అంటే చదువు. అద్య అహం పాఠశాలాం నగచ్చామి అనొచ్చు. నేను ఈరోజు పాఠశాలకు వెళ్ళటం లేదు. అద్య అహం భోజనం నకరోమి ఈరోజు నేను భోజనం చేయటం లేదు. అద్య అహం పాఠం నపఠామి ఈరోజు నేను పాఠం చదువుటలేదు.
అలాగనమాట. శ్వః అహం భవిష్యత్ కాలానికి ఎదురు వస్తుంది. పఠిష్యామి రేపు నేను చదువుతాను. ఆ విధంగా మనకి ఉపయోగంలోకి ఇటువంటి వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలు అభ్యాసం చేయాలి. తర్వాత ఇంకా సర్వదా, కదా ఎల్లప్పుడూ, సర్వదా అంటే ఎల్లప్పుడు, కదా అంటే ఎప్పుడు, కదా ఎప్పుడు, తదా అప్పుడు, ఇదానీ ఇప్పుడు. ఇంతకు ముందు మీకు మధ్యమ పురుషలో కూడా చెప్పాం కదా. ప్రథమ పురుషలో ఏదో గచ్చతి, గచ్చతః, గచ్చంతి. మధ్యమ పురుషలో గచ్చసి, గచ్చథః, గచ్చథ. ఉత్తమ పురుషలో గచ్చామి, గచ్చావః, గచ్చామ. ఇది వర్తమాన కాలంలో 3 పురుషులు పరిచయం అయ్యేది కదా. వాటిని బట్టి ఇక్కడ త్వం కదా గచ్చసి, నువ్వు ఎప్పుడు వెళుతున్నావు. సమాధానం అహం ఇదానీం గచ్చామి, నేను ఇప్పుడు వెళుతున్నాను. త్వం కదా పఠసి, నువ్వు ఎప్పుడు చదువుతున్నావు. అహం ఇదానీం పఠామి, నేను ఇప్పుడు చదువుతున్నాను. లేదా అహం ఇదానీం న పఠామి, నేను ఇప్పుడు చదవటం లేదు. అహం శ్వః పఠిష్యామి, నేను రేపు చదువుతాను. లేకపోతే దానికి భూతకాలం చెప్పుకుంటే అహం హ్యః అపఠం, నేను నిన్న చదివాను. తర్వాత అంటే ఒక క్రియకి ప్రధానంగా వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, ఈ మూడిటిని మనం అభ్యాసం చేయాలన్నమాట, తెలుసుకోవాలి. దాంట్లో చాలా భాగం ఏమవుతుంది, మనకి నిత్య వ్యవహారంలో ఈ 3 కాలాలు ఉపయోగిస్తూ ఉంటాం. అంచేత వాటికి సంబంధించిన సంస్కృత పదాలు మనకు తెలుస్తాయి. తర్వాత మీకు నిన్నటి పాఠంలో భూతకాలము చెప్పుకున్నాను. భూతకాలంలో అది ఉదాహరణకి పఠతి అనే వర్తమాన కాలం అంటే దానికి భూతకాలంలో ఏం చేయాలని చెప్పాము. ముందు అకారం చేర్చి చివరి ఈకారం తీసేయాలి అని. స్థూలంగా ఇటువంటి గుర్తులు ఎందుకంటే గుర్తుపట్టడానికి కొండ గుర్తు అంటాం కదా. అదంతా వ్యాకరణ రీత్యా వచ్చే మార్పులన్నీ వేరే సూత్రాల ప్రకారం ఉంటాయి. అయితే మనం ఎదురుగా చూసినప్పుడు ఏ మార్పులు కనబడుతున్నాయి అనే దాన్ని బట్టి ఇటువంటి కొండ గుర్తులు చెప్తుంటాం అన్నమాట. అయితే ఈ కొండ గుర్తులు కూడా కొంత శాస్త్రబద్ధంగానే ఉంటాయి. శాస్త్రంలో చెప్పిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ని దృష్టిలో పెట్టుకుని చెబుతుంటాం అన్నమాట. పఠతికి అపఠత్, లిఖతికి అలిఖత్, గచ్చతి అగచ్చత్. ఏకవచనంలో ఇట్లాంటి. బహువచనంలోకి వచ్చేసరికి అపఠత్ అపఠన్, బాలః పఠతి, బాలః అపఠత్. అదే బహువచనంలో బాలాః పఠంతి, బాలాః అపఠన్ అంటే చదివిరి, బాలురు చదివిరి. అంతవరకు ప్రథమ పురుష. మధ్యమ పురుషులోకి వస్తే ఈ మధ్యమ పురుష, ఉత్తమ పురుషులో ఇంక విడిగా కర్తలు వేరే ఉండరని చెప్పాం కదా. మధ్యమ పురుషులో ఎప్పుడు కూడా నీవు మీరు, ఉత్తమ పురుషులో నేను మేము, అవే కర్తలు. అంచేతనే ఈ మధ్యమ ఉత్తమ పురుషుల్లో ఆ కర్తృవాచకమైన పదం ఉన్నా లేకపోయినా అర్థం అదే. పఠసి అంటే నీవు చదువుతున్నావు అనే అర్థం. త్వం ఉన్నా లేకపోయినా అంతే. త్వం పఠసి, ఎందుకంటే అక్కడ మారే అవకాశం లేదు కాబట్టి అనమాట. త్వం పఠసి అంటే నీవు చదువుతున్నావు. యూయం పఠథ,
మీరు చదువుతున్నారు. భూతకాలంలో చెప్పాలనుకోండి, త్వం అపఠః, త్వం అపఠః, నీవు చదివావు. త్వం అగచ్చః, నువ్వు వెళ్ళావు. త్వం అపిబః, నీవు త్రాగావు. త్వం అఖాదః, నీవు తిన్నావు. గమనించారా? అపఠః, అగచ్చః, అలిఖః, అఖాదః, అపశ్యః. కొంచెం మీరు ప్రథమ పురుషుడు చూడండి. ప్రథమ పురుష ఏకవచనం, మధ్యమ పురుష ఏకవచనం. అక్కడ మనం మార్పు చక్కగా ఇంతకుముందు వర్తమానానికి భూతకాలానికి మార్పు చెప్పుకున్నాం. పశ్యతి అపశ్యత్ అయిందన్నాం కదా. పశ్యతి అపశ్యత్ తేడా ఏమిటి వచ్చింది? ఆ పశ్య అనేది మూలం అనుకుంటే దానికి ముందు ఆ చేరింది. ఈ తీలో ఇకారం పోయింది. పశ్యతి అపశ్యత్ అయింది. అలాగే పఠతి అపఠత్ అయింది. లిఖతి అలిఖత్, గచ్చతి అగచ్చత్, ఇట్లాగైంది. ఇప్పుడు మధ్యమ పురుషులో చూడండి. మధ్యమ పురుషులో ఏమంటాం? వర్తమాన కాలంలో పఠసి, గచ్చసి, లిఖసి, వదసి, పశ్యసి, ఈ విధంగా అంటాం. ఇక్కడ కూడా అలాగే గమనించండి. ధాతువుకు ముందు ఆ చేర్చండి. చివర సి ఉంది కదా, సిలో ఇకారం చేస్తే సకార పొల్లు. ఈ సకార పొల్లు ఎప్పుడు కూడా సంస్కృతంలో చివరెప్పుడు సకార పొల్లుగా ఉండదు. అలా ఉండదు, అది విసర్గగా మారిపోతూ ఉంటుంది. చివరున్న సకారం విసర్గగా మారిపోతుంది. అందువల్ల ఏమిటంటే ఈ సకారం విసర్గగా మారడం వల్ల అపశ్యః, త్వం అపశ్యః అంటే నువ్వు చూశావు. త్వం అగచ్చః, నీవు వెళ్ళావు. త్వం అపఠః, నీవు చదివేవు. అదే బహువచనంలో మీరు ఇక్కడ ఏముంటుందంటే అపఠః, అపఠత. అక్కడ ఏముంది చూడండి. వర్తమాన కాలంలో ఏముంది? పఠసి, పఠథః, పఠథ అని ఉంది కదా. పఠథ ఒత్తుంది. ఇక్కడ ఒత్తుతా కాదు, మామూలు తా. ముందు ఆ చేర్చాం. పఠథ అనేదని అపఠత. యూయం అపఠథ, అపఠత అంటే మీరు చదివిరి. యూయం అగచ్చత, మీరు వెళ్ళిరి. యూయం అపశ్యత, మీరు చూచిరి. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. తర్వాత భవిష్యత్ కాలంలో పరిచయము. గమిష్యతి. గమిష్య అంటే వెళ్ళగలడు. వ్యవహారంలో మనం వెళ్తాడు అంటాం. సహా శ్వః గమిష్యతి, వాడు రేపు వెళ్ళగలడు. బాలః శ్వః గమిష్యతి, బాలుడు రేపు వెళ్తాడు. బాలః శ్వః పాఠశాలాం గమిష్యతి, బాలుడు రేపు పాఠశాలకు వెళ్తాడు. గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి. ఈ తీతః అంతి మీకు వర్తమాన కాలంలో పరిచయం అయ్యాయి. ఇక్కడ కూడా తీతః అంతియే ఉంటాయి. వర్తమాన కాలం మీకు గుర్తున్నట్టయితే అక్కడ ఏమవుతోంది? తీతః అంతి ప్రథమ పురుష, సి థః థ మధ్యమ పురుష, ఏదో ఆమి, ఆమహ, ఆమహ ఉత్తమ పురుష అని అనుకున్నాం. ఇక్కడ కూడా అవే చివరి చేరే ప్రత్యయాలు అవే. అయితే అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే ఈ ధాతువులో ష్యా కనపడుతుంది మీకు, అక్కడ ష్యా కనపడదు. భవిష్యత్ కాలంలో కూడా ఏమంటుంది చూడండి, భవిష్యత్
అశ్యా ఉంది కదా, ఆ భవిష్యత్ కాలంలో శ్యా కనబడుతుంది కదా, అంటే దీంట్లో కూడా ఆ శ్యా ఉంటుంది అనమాట. గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి, సహా గమిష్యతి, తౌ గమిష్యతః, తే గమిష్యంతి. లేదా బాలః గమిష్యతి, బాలౌ గమిష్యతః, బాలాః గమిష్యంతి. గజః గమిష్యతి, గజౌ గమిష్యతః, గజాః గమిష్యంతి. అలాగే పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి, కరిష్యతి, కరిష్యతః, కరిష్యంతి, ద్రక్ష్యతి. చూచు అనే ధాతువుకి ద్రక్ష్యతి, వర్తమానంలో అయితే పశ్యతి అంటారు, ఈ భవిష్యత్ కాలంలో ద్రక్ష్యతి అంటారు. ద్రక్ష్యతి, ద్రక్ష్యతః, ద్రక్ష్యంతి. అలాగే త్రాగుట దగ్గర పిబతి, పిబతః, పిబంతి అంటారు వర్తమాన కాలం. భవిష్యత్ కాలంలో పాస్యతి, పాస్యతః, పాస్యంతి. అంటే ఒరిజినల్ ధాతువు పా అనేదే, పా, పానే అని ధాతు. అలాగే దృశ్యర్ ప్రేక్షణే, దృశ్య ధాతు. అంటే ఆ దృశ్యే ఇక్కడ ద్రక్ష్యతి, ద్రక్ష్యతః, ద్రక్ష్యంతి అయింది భవిష్యత్ కాలం. వర్తమాన కాలంలో ఏమిటంటే ఆ దృశ్య అనే దానికి పశ్య అనేది ఆ పాణిని మహర్షి వ్యాకరణంలో చెప్తారు. అంచేత పశ్య ఆదేశం వల్ల పశ్యతి, పశ్యతః, పశ్యంతి. గురుగారు అలాగే అవి గమిష్యతి మీకు గచ్చతి అవుతుందండి ఆ మొత్తం. సరే, గమ్ము ధాతు అది, ఒరిజినల్ ధాతు గమ్ము ధాతు. అంచేత ఇక్కడ గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి అనే ఉంది. వర్తమానంలో ఏమో గమ్ము గచ్చ అయింది, చేత గచ్చతి, గచ్చతః, గచ్చంతి. ఇలా కొన్ని కొన్ని ధాతువులకి ఆ మార్పులు మీకు ముందు ముందు తెలుస్తాయి. శ్రోష్యతి, శ్రోష్యతః, శ్రోష్యంతి. భాష మనకి ఎప్పుడు కూడా ఆ అభ్యాసం, వాటిని ఆ గ్రంథాలు చదవడం వల్ల, లేకపోతే ఆ భాష వినడం వల్లే మనకి ఎక్కువ వస్తుంది. ఇది ఊరికి స్థూలంగా కొంత ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కొన్ని కొన్ని మాత్రమే ఈజీగా ఉండేవి చెప్తూ ఉంటాం ఇక్కడ. తర్వాత విశేషంగా తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు ఈ కొన్ని వాక్యాలు ఇక్కడ ఇచ్చాను చూడండి. బాలః శ్వః పాఠశాలాం గమిష్యతి. అలాగే రామః సీతయా వనం అగచ్చత్. రాముడు సీతతో వనమునకు వెళ్ళాను. సీత రామేణ వనం అగచ్చత్ అని కూడా అనొచ్చు. ఈ రెండిట్లో ఏది అనాలి అనేది మన కథను బట్టి ఏది కరెక్టో మీకు తెలుస్తుంది. రాముడు సీతతో వెళ్ళాడా, సీత రాముడితో వెళ్ళిందా? సంస్కృతంలో ఏమిటంటే ఏది అప్రధానమో దానికి తో కూడా అనేది చేరుస్తారు. ఏది ప్రధానమో దానికి తృతీయ ఉండదు, ప్రథమ ఉంటుంది. ఇక్కడ అడవికి వెళ్ళవలసిన వాడు ఎవరు? రాముడు, అంతే కదా. కథ ప్రకారం రాముడిని అడవికి పంపారు. రాముడు అడవికి వెళ్ళాలి, సీత కూడా వస్తానంటే తీసుకెళ్ళాడు. కాబట్టి అక్కడ రాముడు వెళ్ళడం ప్రధానం, సీత అప్రధానం. అప్రధానాన్ని తృతీయలో చెప్పాలి, ప్రధానాన్ని ప్రథమలో చెప్పాలన్నమాట. అంచేత రామః సీతయా వనం అగచ్చత్ అనే అనాలి. రాముడు సీతతో వనమును వెళ్ళాను, వనానికి వెళ్ళాడు. కానీ తెలుగులో మనం ఏం చెప్తామంటే సీత రాముడితో వెళ్ళింది అంటూ ఉంటాం. సీత రాముడితో, అప్పుడు ఏమవుతుందంటే సీత ప్రధానం అయిపోతుంది. సీత రాముడితో వెళ్ళిందంటే, రాముడు సీతతో వెళ్ళాడంటే రాముడు ప్రధానం, సీత ప్రధానం. ఇందాక స్త్రీలింగ శబ్దం చెప్పని క్రితం మీకు సీతారామేణ వనం గచ్చతి అని అగచ్చత్ అని చెప్పాం. కానీ వస్తుత ఏమని చెప్పాలి? రామః సీతయా వనం అగచ్చతు. సహా పరశ్వః కుత్ర గమిష్యతి. వాడు ఎల్లుండే ఎక్కడికి వెళ్తాడు? ఇలా ఊరికే
పైన ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు మీరు తయారు చేయండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. బాలహ దండేన శునకం తాడయతి. బాలుడు కర్రతో కుక్కను కొట్టుతున్నాడు. శివ గౌర్యా కైలాసం గచ్చతి. శివుడు గౌరితో కైలాసమునకు వెళ్ళుచున్నాడు. పితా పుత్రేణ సభాం గచ్చతి. తండ్రి కొడుకుతో సభకు వెళ్ళుచున్నాడు. ఇక్కడ తండ్రి ప్రధానం, పుత్రుడు అప్రధానం. అంచేత పితా పుత్రేణ సభాం గమిష్యతి. భక్తాః పుష్పైః దేవం పూజయంతి. భక్తులు పువ్వులతో దేవుణ్ణి పూజిస్తున్నారు. బాలః కదా పాఠశాలాం గమిష్యతి. బాలుడు ఎప్పుడు పాఠశాలకు వెళతాడు. బాలః శ్వః పాఠశాలాం గమిష్యతి. బాలుడు రేపు పాఠశాలకు వెళతాడు. సీత రామం శ్వః ద్రక్ష్యతి. సీత రాముణ్ణి రేపు చూస్తుంది. అది ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే వాక్యాలు ఇప్పటివరకు చూసినటువంటి దాన్ని బట్టి, ఈ పదాలు పరిచయమైన పదాలను బట్టి కొన్ని వాక్యాలు తయారు చేయండి. ఇక్కడికి రోజు ఆపుదాము. ఈ అభ్యాసంలో మీకు ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, షష్ఠీ విభక్తి ఇంతవరకు మీకు పరిచయమైంది. కాబట్టి ఏం చేస్తారంటే ఆ 4 ఒకే పదం తీసుకోండి. ఎక్కువ పదాల కర్లేదు. ఒక పదం తీసుకుని దానికి 4 విభక్తులు వచ్చేట్టుగా ఏకవచనంలో 4 వాక్యాలు, బహువచనంలో 4 వాక్యాలు రాశారనుకోండి, అక్కడికి 8 వాక్యాలు అవుతాయి. అలాగే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం పరిచయం అయింది. కాబట్టి ఏదో ఒక క్రియను తీసుకుని ఈ 3 కాలాలు, ఇప్పుడు బాలహ గచ్చతి, భూతకాలం బాలహ అగచ్చత్, భవిష్యత్ కాలం బాలహ గమిష్యతి. మనకి ఇంకా కొన్ని విభక్తులు చెప్పాం కాబట్టి బాలహ పాఠశాలాం గచ్చతి, బాలహ పాఠశాలాం అగచ్చతు, బాలహ పాఠశాలాం గమిష్యతి. ఇప్పుడు వెళుతూ వర్తమాన కాలంలో అయితే కొన్ని అవ్యయ పదాలు చెప్పాం కదా. బాలహ అద్య పాఠశాలాం గచ్చతి, ఈరోజు వెళుతున్నాడు. బాలహ హ్యః నిన్న పాఠశాలాం అగచ్చతు, బాలుడు నిన్న పాఠశాలకు వెళ్ళాడు. బాలహ శ్వః పాఠశాలాం గమిష్యతి, బాలుడు రేపు పాఠశాలకు వెళతాడు. ఇలాగా ఒక్కొక్క పదం అడిషనల్గా చేరుస్తూ వాక్యాన్ని పెంచడం అన్నమాట. అలాగే మీరు ప్రయత్నం చేసి క్రియాపదాలు 3 కాలాల్లో వచ్చేటట్టుగా, అలాగే నామపదాలకి 4 రకాల విభక్తులు వచ్చేటట్టుగా వాక్యాలు కొన్ని రాయండి. మీకు మళ్ళీ బుధవారం దాకా టైం ఉంది. కంగారు పడి ఏదో ఒకటి రాయకండి. జాగ్రత్తగా ఈ చెప్పిన పదాలన్నింటినీ గమనిస్తూ మీరు అవే పదాలు ఉపయోగించండి. కొత్త పదాలు ఉపయోగించాల్సిన అవసరం ఏమీ లేదు. మనం చెప్పుకున్న పదాలనే ఉపయోగిస్తూ రాయొచ్చు. బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, నిర్దిష్టంగా ఇది తప్పు కాదు, ఇది కరెక్టే అని మీకు తెలుసుంటే మిగతా పదాలు కూడా, ఇప్పుడు రామహ అలాగే దీపహ కూడా అనొచ్చు, చంద్రహ అనొచ్చు, సూర్య అనొచ్చు, అలాగే బాలాలాగా లత అనొచ్చు, పత్రిక అనొచ్చు, శాల అనొచ్చు. అలాగా పర్వాలేదు, తెలుస్తుంది, కరెక్ట్గానే ఉంటుంది అని అనుకున్న వాళ్ళు మిగతా పదాలు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 2 రకాల వాక్యాలు, క్రియాపదాలు 3 కాలాలు, అలాగే విభక్తులు 4 విభక్తులు, 4 విభక్తుల్లో కూడా ఏకవచన బహువచనాలు అలా వచ్చేటట్టుగా మీరు సరదాగా వాక్యాలు రాయండి. ఇలా రాసే కొలది మీకు బాగా అలవాటు అవుతుంది. రాసేటప్పుడు కూడా మీరు ఒకసారి నోటితో అని రాయండి. ఇప్పుడు ఇంతకుముందు అనంతకృష్ణ గారు కూడా చెప్పారు, మీరు కావస్తే వాయిస్ రికార్డ్ చేసి కూడా పెట్టేయచ్చు. అలా పెట్టినా పర్వాలేదు. రాయడం కూడా మంచిదే కాబట్టి రాయడం కూడా చేయండి. సరే, ఇక్కడితోటి ఇంకా ఆపేద్దాం. స్వస్తి. గురుగారు ఒక్క
సందేహం చెప్పండి. కాదు, సందేహం కాదు. ఇప్పుడు మాయాబజార్లో మొదట్లో చెప్తారు, రాక్షసులను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సు ఆవు జస్ అమ్ అవి అక్షస్ అని మొదలు పెడతారు. అవన్నీ ఇప్పుడు నామ విభక్తులు అన్నమాట. మనకి సంస్కృతంలో చెప్పిన విభక్తులవి. రైట్. సు ఔజస్ అమ్ ఔట్సెస్ టాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ నసిభ్యాంభ్యస్ నస్ ఓ సాం పి ఓ సు. ఇవి అంటే ఈ విభక్తులు చెప్తే మీరు కంగారు పడతారని అవి చెప్పలేదు నేను. అవి అంటే ముందు మనకి 7 విభక్తులు చెప్పడం అయ్యాక అప్పుడు ఆ విభక్తులు అవి ఎలా మారిపోతున్నాయో చూస్తారని చెప్పలేదు. రైట్. అదే అది ఎప్పటికో చెప్తే అది అసలు సు రామ ఎందుకు అవుతుంది రామ శబ్దం నుంచి. అంటే అది వ్యాకరణంలో ఇప్పుడు పాణిని మహర్షి వ్యాకరణం రాసినప్పుడు ఎప్పుడు కూడా కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటారు. కామన్ ఫ్యాక్టర్ అంటే అన్నిటికీ ఒకేలాగా ఆ తయారయ్యే విధానం చెప్పడం కోసం కొన్ని విభక్తులు చెప్పారు. ఈ చెప్పి అవి ఎక్కడెక్కడ ఎలా మారుతాయో చెప్పారు అన్నమాట. పుల్లింగంలో అయితే ఆ సకారం విసర్గగా మారుతుంది. అలా స్త్రీలింగంలో అయితే ఆ సకారం లోపిస్తుంది. నపుంసలింగంలో అయితే సకారం అమ్ముని మారుతుంది. అలా మార్పు చెప్పారన్నమాట. అంటే కామన్ గా ఆ విభక్తి ప్రత్యయాలు తెలియడం కోసం అవి చెప్పారు. మీకు ఉదాహరణకి 7 విభక్తులు, ఇంకా మనం ఇప్పుడు 4 చెప్పుకున్నాం, ఇంకొక 3 విభక్తులు చెప్పుకోవాలి కదా. చెప్పుకున్న తర్వాత అప్పుడు వాటి గురించి కూడా మీకు చెప్తాను. ఇంకోటి ఏంటంటే మాస్టర్ ఎవరు చెప్తున్నారో గాని, మనం తెలుగు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు మనకి విభక్తులు నేర్పించలే, మాట్లాడటం నేర్పించారు. అంచేత వ్యాకరణం జోలికి పోకండి. వ్యాకరణంతో నేర్చుకుంటే భాష రాదు. వ్యాకరణాన్ని పక్కన పెట్టి భాష నేర్చుకుని తర్వాత వ్యాకరణం అన్వయం చేసుకోవాలి. అంతే. కరెక్టే. అంటే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి కొన్ని వ్యాకరణాంశాలు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం. కానీ మామూలుగా అయితే మన భాష రావాలంటే ఆ భాష వినడము, మాట్లాడడం, చదవడం, ఈ 3 వాటి ద్వారా మనకి భాష వస్తుంది. అయితే ఏమిటంటే వ్యాకరణం ఎందుకంటే ఎక్కడ ఎలా మారుతోంది అనేది అవగాహన చేసుకోవడం కోసం. ఎందుకంటే కొన్ని పదాలే మనకి చెప్తారు, అన్ని పదాలు అందరూ చెప్పరు కదా. కాబట్టి వొకాబులరీ మనకి పెరిగే కొలది అది సొంతంగా మనం వాడడం తెలియాలి. కాబట్టి వ్యాకరణం ద్వారా వాటి మార్పులు తెలుసుకుంటాం. అందుకు వ్యాకరణం ఉపయోగిస్తాం. సరే, అంటే వ్యవహారంలో ఉంటే వ్యాకరణం చెప్పాల్సిన అవసరం లేదు. భాష వ్యవహారంలో లేకపోవటం వల్ల చెప్పాల్సి వస్తుంది. సరే, ఇక్కడతో ఆపుదామండి.